ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన సంవత్సరం అంతా తండ్రి మనల్ని క్షేమంగా ఆయన రెక్కల క్రింద మన చుట్టూ తండ్రి రక్షణ కంచె వేసి అంత జాగ్రత్తగా మనల్ని కాపాడాడు కదా. మరి అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారా? ఎన్నో ప్రమాదాలు, ఎంతో మంది దైవజనులు చనిపోయారు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎంతో మంది ఆరోగ్యవంతులు, ఎంతో మంది పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో, ఈ నూతన సంవత్సరంలో లేరు అని మనం ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. మన కుటుంబస్తులను కూడా మనం కోల్పోయాం. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఈ నూతన సంవత్సరంలోకి మనల్ని సజీవంగా ఉంచాడు తండ్రి. మరి అందరిని బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. నాకున్న సమస్యలు పోలేదు, నా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారలేదు, ఇంకా నా జీవితంలో మార్పులు రాలేదు, నా కుటుంబంలో మార్పు రాలేదు, నాకు నా సమస్యలు పోలేదు అని ఈ లోకపరమైన వాటి గురించి, ఈ లోకపరమైన అవసరతలు, ఈ లోకపరమైన సమస్యల గురించి ఆలోచిస్తా తండ్రి మనకిచ్చిన ఇంత గొప్ప ధన్యతని మర్చిపోవద్దండి. ఎందుకంటే తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ఈ భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని తండ్రి చెప్తాడు. తండ్రి రాపించి పెట్టాడు. అంటే దేవునికి మన మీద ఉన్న ప్రేమ, మనల్ని తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎందుకు అంటే తండ్రిని ఆరాధించాలి, తండ్రిని స్తుతించాలి, తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని ప్రేమ మనకు తెలిసిన వాళ్ళకి, ఇంకా ఎవరు ఎక్కడెక్కడికైతే దేవుని ప్రేమ చేరలేదు వాళ్ళందరికీ దేవుని సువార్త ప్రకటించి దేవుని వైపు త్రిప్పాలనే మనకి ఒక బాధ్యత తండ్రి ఇచ్చాడు. నాకున్న సమస్యలు పోలేదు, నాకున్న ఈ అప్పులు తీరలేదు, ఆర్థికంగా కుటుంబం మారలేదు, ఇవే ఆలోచించొద్దు. అసలు మనం సజీవులుగా ఉండడమే తండ్రి మనకిచ్చిన ధన్యత. అందరూ బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి. మరి 2025 సంవత్సరంలో మీరు ఇంకా దేవునికి దగ్గరయ్యారా? మీ ప్రార్థనలో ఏదైనా మార్పు వచ్చిందా? మీ ఆత్మీయ స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? నిజంగా దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకునే ఆ జ్ఞానం తండ్రి మీకు ఇచ్చారా? మీరు తెలుసుకున్నారా? దేవుని బాహుబలం తక్కువైంది కాదు అని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతున్నారా? ఇవన్నీ పరిశీలన చేసుకోండి. వీటి గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే మనకు అంత ఆశీర్వాదం అండి. ఈ లోక అవసరతలు, ఈ లోకంలో సమస్యలు ఎప్పుడు ఉండే, అవి తీసేయడానికి తండ్రికి ఎంతోసేపు పట్టదు కదా. కానీ నిజమైన దేవుని శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం, నిజమైన దేవుని బలము మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఇంకా సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు నా జీవితంలో చేసిన నా తండ్రికి నాకున్న ఈ సమస్యలు తీసివేయడం ఎంతసేపు అనుకుంటే, ఎంత మీరు మనస్ఫూర్తిగా అనుకుంటారో ఈ మాట, అంత తొందరగా సమస్యలు పోతాయి, తీసేస్తాడు తండ్రి. అందుకే మీరు ఆలోచన విధానం మార్చుకోండి. దేవునికి ఎంత దగ్గర అయ్యారు, దేవుని ఎంత మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతున్నారు. ఒకవేళ నేను దారి తప్పాను, అయినా సరే తండ్రి నన్ను సరిచేసి నా మీద ప్రేమ చూపించి, నాలాంటి వాళ్ళు ఎంతో మంది, నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు, ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. కానీ నా తండ్రి నేను దారి తప్పినా, నా మనసు ఎప్పుడు దేవుడి నుంచి దూరమైనా కూడా మళ్ళీ తండ్రి నా మీద జాలిపడి నన్ను సరిచేసి తండ్రి సన్నిధిలో నన్ను సజీవంగా నిలబెట్టాడు. దేవుణ్ణి ఆరాధించే అంత గొప్ప భాగ్యాన్ని తండ్రి నాకు ఇచ్చాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని అనుకోండి. అలా ఆలోచించడం మీరు ఈ సంవత్సరం నుండి మీరు అలవాటు చేసుకుంటే మనకున్న సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అంత గొప్ప తండ్రిని మనం ఆరాధిస్తున్నాం. మన తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. కానీ నమ్మలేకపోతున్నాము. అపనమ్మకం మనలో ఇంకా ఉంది. ఆ అపనమ్మకం తీసేయమని తండ్రిని ప్రార్థించండి. తండ్రి మనకు చేసిన ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది మరణించారు, ఎన్నో ప్రమాదాలు, ఎంతో మంది క్రైస్తవులు ఆరాధన చేసేటప్పుడు ఎంతో మంది వాళ్ళని చంపారు, హింసించారు. ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూసామో. చాలా మంది వీడియోలు కూడా పెడుతున్నారు బ్రదర్స్, చాలా మంది. కానీ వాటన్నిటి నుండి కూడా తండ్రి మనల్ని కాపాడడానికి మనకున్న అర్హత ఏంటో
ఒక్కసారి ఆలోచిస్తే చాలండి, దేవునికి మన మీదున్న ప్రేమ మనకు అర్థమవుతుంది. తండ్రికి మన మీదున్న శ్రద్ధ ఏందో మనకు అర్థమవుతుంది. అవన్నీ వదిలిపెట్టేసి ఈలోక అవసరతలు తీరలేదని, ఈలోక సమస్యలు పోలేదని వాటి గురించి మీరు చింతించొద్దు. మీకు ఒక చిన్న సాక్ష్యం లాగా చెప్తాను. ఒక చిన్న సాక్ష్యం అంటే ఒక సంఘటన. నా కొడుకున్నాడు కదండి, ఎల్కేజీ చదివేటప్పుడు ఫస్ట్ నర్సరీలో వేసాము. నర్సరీలో చదివేటప్పుడు రోజు స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొస్తా ఉండేది. అయితే తెచ్చేటప్పుడు కంపల్సరీ నా చెయ్యి పట్టుకునే నడిచేవాడు, చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు. నేను ఏదైనా ఫోన్ పట్టుకుని చెయ్యి వదిలేసిన భయపడతా మళ్ళీ అంటే ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ దెబ్బ తగులుతాడని చెయ్యి పట్టుకునే ఉండేవాడు. చెయ్యి కాకపోతే ఆ డ్రెస్సో చీరో అట్లయినా పట్టుకుని నడుచుకుంటూ వచ్చేవాడు. అయితే నర్సరీ అయిపోయింది, ఎల్కేజీకి వచ్చాడు. ఎల్కేజీలోకి వచ్చిన తర్వాత కొంచెం వయసు పెరిగింది కదా, వయసు పెరిగేసరికి నేను చేయి పట్టుకుంటున్నా కూడా నా చేయి పట్టుకోవట్లేదు. నేను చేయి పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తాం కదా మనమైతే, ఇక చేయి పట్టుకోవట్లా. నర్సరీలో ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడు భయపడతా. ఎల్కేజీకి వచ్చేసరికంటే నేను పెద్దోడ్డు అయ్యాను, నేను నడవగలను, ఆ ధైర్యం వదిలేసి నడుస్తూ ఉన్నాడు. సరే వదిలేస్తున్నాడు కదా, నేను కూడా చెయ్యి నాన్న పట్టుకుంటాను, మళ్ళీ పడిపోతాము, చెయ్యి నాన్న పట్టుకుంటా ఉంటే ఓహో అనుకుంటూ దూరంగా వెళ్తున్నాడు. సరే నీ ఇష్టం ఎట్లాగో నడవని చెప్పనని నేను వదిలేస్తాను. ఇక నాకన్నా ముందెళ్ళాలని పరిగెత్తుతా ఎగురుకుంటూ నడుస్తారుగా పిల్లలు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అలాగే పరిగెత్తుకుంటా వదిలేసి నేను ఇక్కడుంటే నా ముందు 5 అడుగుల ముందు నడుస్తూ ఉన్నాడు. పడిపోతావు నాన్నగా, పడిపోతావు, ఆగు నేను వస్తున్నాను అని చెప్పిన అన్నా కూడా మాట లెక్క చేయకుండా అట్లానే నడుచుకుంటూ వచ్చాడు. ఒకరోజు అది సిమెంట్ రోడ్డు, అట్లా పరిగెత్తా పడ్డాడు. పడి కాలుకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే అసలు నడవలేకపోయాడు. ఒకటే ఏడుపు, గాయం, బ్లడ్ వస్తుంది. ఇక మళ్ళీ ఆ లగేజ్ బ్యాగ్ మళ్ళీ బాస్కెట్లు అవన్నీ తీసుకొని మళ్ళీ ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి కాలు గాయం కడిగి ఇక అవన్నీ చేసింది. ఇక నెక్స్ట్ డే నుంచి ఆ తర్వాత వారం రోజులు స్కూల్కి పంపలే. మరి దెబ్బ తగిలింది కదా, ఆ తర్వాత దెబ్బ తగ్గిన తర్వాత మళ్ళీ స్కూల్కి పంపించి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేటప్పుడు ఇక నా చెయ్యి వదిలిపెట్టట్లేదు. ఇంతకు ముందు పట్టుకున్నారా అన్నా పట్టుకోలేదు, ఆ తర్వాత ఎప్పుడైతే పడ్డాడో ఇక చెయ్యి వదిలిపెడుతున్నా కూడా వదిలిపెట్టట్లా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఒక సమయంలో దేవుని చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాము. అప్పుడు పూర్తిగా మనం దేవుని మీదే ఆధారపడతాం. అంటే దేవుడిని తెలుసుకున్న కొత్తలో కానీ, దేవుని ప్రేమ తెలుసుకున్న కొత్తగా చర్చికి వెళ్ళేటప్పుడు కానీ, కొత్తగా దేవుని ప్రేమ దేవుని శక్తి మనకు చెప్పేటప్పుడు కానీ అంత భయము భక్తి ఉండిద్ది మనకి. తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాం. ఎలాంటి సమస్యలైనా సరే నా తండ్రి చూసుకుంటాడు. ఎట్లాగైతే నా కొడుకు నా చేయి పట్టుకొని నేను వదిలేసినా కూడా అమ్మో పడిపోతానేమోనని, చేయి కాకపోతే చీర పట్టుకోడు, అలా ఎలా అయితే పట్టుకొని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం నడుస్తాము, అలాగే మనం దేవుడిని వెంబడించేటప్పుడు, దేవుడికి మొరపెట్టేటప్పుడు మనకున్న సమస్యలు దేవుడికి అప్పగించి అలా నడుస్తూ ఉంటాం కొంతకాలం. ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ అంటే భక్తిలో మనం ఎదిగే కొద్దీ దేవుని మీద మనకు ధైర్యం అనేది, దేవుని మీద నమ్మకం అనేది మనలో పోయింది కదా, అపనమ్మకం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడంటే ఇక నేను నడవగలను, నాకు నా తండ్రి అవసరం నాకు లేదు అంటే దేవుని చేయి పట్టుకుని నడిచినంతకాలం తండ్రి మనల్ని ఆశీర్వదిస్తా, ఏ సమస్య రాకుండా, ఒకవేళ సమస్య వచ్చినా సరే వాటిని సరి చేసుకుంటా, సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తా క్షేమంగా తండ్రి నడిపిస్తాడు. నడిపించినంతకాలం మనకి ఎక్కడికి వెళ్ళినా మనకు కలిసి వస్తూనే ఉంటుంది. ఏ పని చేసినా అది సక్సెస్ అయింది. ఎంత ఒకవేళ అనారోగ్యం కలిగిన ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత వచ్చేది. అలా దేవుని కార్యాలు మనం చూసి ఒకలాంటి నిర్లక్ష్యం దేవుడి మీద, అంటే ఇక నేను ప్రార్థన చేస్తే వచ్చేసిద్దిలే జవాబు, ఇక నేను నాకున్న తెలివితో నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది కాబట్టి ఇక దేవుడితో నాకు పనే ఉంది అనే ఆలోచన మనలో ఎప్పుడైతే మొదలయ్యి, ఎలాగైతే నా కొడుకు ఎల్కేజీకి వచ్చేసరికి చెయ్యి వదిలిపెట్టి నడిచాడో అలాగే నడిచామేమో ఇప్పటి వరకు. ఒకవేళ మీలో ఎవరైనా అలా నడిచారా, దేవుని చెయ్యి విడిచిపెట్టారా 2025 సంవత్సరం అలా విడిచిపెట్టడం వల్ల మీకేదైనా ఎదురు దెబ్బలు కానీ ఎదురు రాయి కానీ తగిలాయా?
ఒక్కసారి ఆలోచించండి. అందుకే తండ్రి మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు అనుకోండి. ఈ మాటల ద్వారా దేవుని చేయి విడిచిపెట్టి మన సొంత జ్ఞానం మీద, మన సొంత బలము మీద, మన సొంత తెలివి మీద మనం ఆధారపడితే ఏ పని కాదు. ఒకవేళ అయినా అది శాశ్వతంగా పూర్తిగా అయితే అది అవ్వదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉండింది. కానీ దేవుడు తండ్రి మన ముందు ఉంటేనే మన జీవితంలో, మన ప్రయాణంలో మన తండ్రి ముందుంటేనే, మన తండ్రి మన ముందుంటేనే మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుని చేయి పట్టుకున్నారా పోయిన సంవత్సరం? లేదా విడిచిపెట్టి నాకున్న జ్ఞానం, నాకున్న బలం సరిపోయిందిలే, నా తండ్రి లేకపోయినా నేను నడవగలను, సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్లకుండా మీ సొంతంగా మీరు అది పరిష్కరించుకునేలా ఆలోచించుకున్నారా? పాపంలో పడిపోతా లోకంలోకి జారిపోయారా? లోక ఫ్యాషన్లు ఇప్పుడు క్రైస్తవులు కూడా చర్చికి వచ్చేవాళ్ళు కానీ, ఆరాధన చేసేవాళ్ళు కానీ, చాలామంది పాటలు పాడేవాళ్ళు కూడా ఆ డ్రెస్సులు, ఆ కాస్ట్యూమ్స్ చూస్తేనే అది దేవుని పాటలు అనుకోవాలా, లేకపోతే ఇక వేరే ఏది అనుకోవాలా అర్థం కావట్లేదు. అంటే మనం దేవుల్లో ఉన్నామనే అనుకుంటున్నాం, కానీ అపవాది చేతిలోకి జారిపోతున్నామని మనం గ్రహించలేకపోతున్నాం. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఫ్యాషన్ ప్రపంచం తండ్రికి నచ్చదు. నీ వస్త్రధారణ, పురుష వేషం స్త్రీలు వేసుకోకూడదు, స్త్రీ వేషం పురుషులు వేసుకోకూడదు అని చెప్పి రాపించిన తర్వాత కూడా మనం అదే పని చేస్తే దేవుడికి ఎంత కోపం వచ్చింది. మరి దేవుడి కోపం తెప్పించే పనులు మనం చేస్తాం. మనకున్న సమస్య పోవట్లేదని దేవుడి మీద అడిగితే దేవుడు వింటాడా? ఒకసారి ఆలోచించండి. అది తప్పు కాదు అని మీరు అనుకోవద్దు. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము అని తండ్రి చెప్పాడు, రాపించి పెట్టాడు. అంటే ఆ అందం జోలికి మనం వెళ్ళకూడదు. అలా ఎవరైతే మన కంటికి కనబడుతున్నారో వాళ్ళు క్రైస్తవులు అయినా సరే వాళ్ళ వైపు మనం చూడొద్దు. దేవుని వైపు చూడండి. ఎందుకంటే వాళ్ళు సగం దేవుల్లో ఉన్నారు, సగం లోకంలో ఉన్నారని వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోయింది కదా. మీరు ఎలా జీవిస్తున్నారు? లోకంలో ఉన్నారా? దేవుని చేయి పట్టుకునే ఉన్నారా? లేదు, నాకు తెలుసు, నేను బాగానే ఉన్నాను, నేను మేనేజ్ చేసుకోగలను అని దేవుని చేయి విడిచిపెట్టి వెళ్తున్నారా? పడిపోతారు. ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎదురు రైలు కొట్టుకుంటాయి. జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా పూర్తిగా దేవుడి మీద ఆధారపడి, మన ముందు ఎన్ని ఎత్తు పల్లాలు, కొండలు, లోయలు, గుట్టలు ఉన్నా సరే వాటన్నిటిని సమంగా చేయగల శక్తి గల తండ్రి మన తండ్రి మనకున్నాడు. దేవుడి వైపే ఉండండి. దేవుడి గురించే ఆలోచించండి. తండ్రికి ఏదైతే ఇష్టమో అది చేయడానికే ట్రై చెయ్యాలి. తండ్రికి ఇష్టమైన పని నేను చేస్తాను. నా తండ్రికి ఇష్టం లేని పని, దానివల్ల నాకు ఒకవేళ ఆదాయం వచ్చినా, ఒకవేళ మనుషులు కొన్ని లక్షల మంది నన్ను వెంబడిస్తున్నా కూడా నాకు అవసరం లేదు. నా తండ్రికి నచ్చని పని నేను చెయ్యనంటే చెయ్యను అని స్థిరమైన తీర్మానం తీసుకోండి. ఆ ప్రకారంగా జీవించాలి. అది దేవుడికి ఇష్టమైన తీర్మానం అయితే ఖచ్చితంగా దేవుని సహాయం మనకి ఎప్పుడూ ఉండింది. కాబట్టి దేవుని వైపు చూస్తూ దేవుడిని వెంబడించండి. లోకాన్ని అసహించుకొని లోకాన్ని విడిచిపెట్టండి. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.